హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనం లైసెన్స్ సర్వే ట్రయాంగిల్ భాగంగా లాస్ట్ వీడియోలో మనం డిఎన్ఓ సిస్టంలో ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ మనం వీడియో చేయడం జరిగింది. అందులో చిన్న కరెక్షన్ అండి. అదేంటంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ట్రయాంగిల్ మనం చేసేటప్పుడు ఈ ఏరియా మొత్తం మనకు వచ్చేసింది. సో ఇక్కడ వజ చేసేటప్పుడు ఏమైందంటే ఇది కూడా సామేల్ అయిపోయింది. సో ఇది ఇక్కడ సామేల్ చేసినాం, ఇక్కడ వజ చేసినాం. అంటే ఏంది, ఇక్కడ ఒక్కసారి ఇక్కడ ఇక్కడికి మనకి సామేల్ అయింది. సో ఈ యాంగిల్కి వజ అయింది. అంటే ఇక్కడ ఏమైందంటే ఇది మనకి కావాల్సిన పార్ట్ యాడ్ అయింది కాబట్టి సామేల్ అయింది. ఈ ఏరియా మనకు కావాల్సింది కాదు. సో ఇది వజ అయిపోయింది. దీనికి బదులుగా ఇక్కడ మనం ఏం చేసినామంటే ఇది వజ చేసినాం కాబట్టి ఈ ఏరియా ఇది మనకి ఫీల్డ్ అని ఇట్లా ఉంది కాబట్టి ఈ ఏరియా మనకి కావాల్సింది కాబట్టి ఇది వెళ్ళిపోయింది. దీంతో పాటు ఇది కూడా పోయింది. ఎందుకంటే ఈ పార్ట్ ఇక్కడ యాడ్ అయిన దానికి ఇక్కడ మనం తీసేసిన దానికి సమానమైంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఒక ట్రయాంగిల్ అనేది వజే యాడ్ చేయాలి మనం. ఈ ట్రయాంగిల్ మనము మర్చిపోవడం జరిగింది. సో ఇది ఒక కరెక్షన్ మీరు ఆ వీడియోలో చేసుకోండి అన్నట్టు. అంటే ఇంకొక వజే మనం యాడ్ చేస్తే మనకి లెక్క కరెక్ట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ C2 అంటే ఏంటంటే ఇది ట్రయాంగిల్ C2. ఈ ట్రయాంగిల్ మనము ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 385. దీన్ని మనం చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇది 385, రూయిందేమో 148. ఇక్కడి నుండి ఇక్కడ వరకు 148. సో అది మనం చేసినట్టయితే మనకి 28490 వచ్చింది. సో 28490 స్క్వేర్ లింక్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది మొత్తం మనకు ఆన్సరు 7 ఎకరాలు 28 గుంటలు వచ్చింది. అంటే ఎకరాలు సేమ్ ఉంటుంది. సో 28490 అంటే ఎన్ని అంటే ఇది మామూలుగా ఇప్పుడు 28490 ఏం చేయాలంటే బై 2500 చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇది గుంటలనే మనకు చేంజ్ అవుతుంది. ఒక గుంటకి ఏంటంటే 2500 స్క్వేర్ లింకులు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 28490 బై 2500 ఎంటర్ చేస్తే మనకి ఎన్ని గుంటలు వచ్చిందంటే 11 గుంటలు వచ్చింది ఆన్సర్. అంటే ఇప్పుడు ఏంది, ఇక్కడ చూడండి 11.396 వచ్చింది. అంటే 11 గుంటలు. ఇప్పుడు ఇందులో మైనస్ అవుతుంది వజే పార్ట్ కాబట్టి ఇది ఒక వజేలో మాత్రమే ఇక్కడ ఈ ట్రయాంగిల్ మనము యాడ్ చేసినాం. సో అదొకటి యాడ్ చేసుకుని సరిపోద్ది. ఇప్పుడు 28490 అంటే ఏంది 11 గుంటలు ఇందులో నుండి తీసేయాలి. అంటే 28 గుంటల నుండి మనము 11 గుంటలు తీసేస్తే మనకి 17 గుంటలు ఉంటాయి. సో ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే అప్పుడు మనం స్క్వేర్ లింక్లో లెక్క చేసుకోవాలంటే ఈ టోటల్ నుండి 58090 రెండు కొడితే 58090 వస్తుంది. అప్పుడు దీని వచ్చిన దానికి ఇంత వస్తుంది. అప్పుడు మనకి ఎంత 753031 వస్తుంది. దీన్ని చేస్తే మనకి 7.17 గుంటలు వస్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్ మనకు ఆన్సర్ కావాలనుకుంటే ఇప్పుడు ఏదైతే 11 గుంటలు ఉన్నాయో ఈ 28 గుంటలు ఉండే 11 గుంటలు తీసేస్తే మనకి 17 గుంటలు వస్తుంది అన్నట్టు. అట్లా చేసినా ఏం కాదు. అంటే ఒక గుంటకి 2500 స్క్వేర్ లింక్స్ అన్నట్టు అట్లా చేయాలన్నట్టు. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.